హైదరాబాద్కి సమీపంలోని ఒక చిన్న పట్టణంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను సాధారణ బస్ డ్రైవర్. కుటుంబం, భార్య, 2 పిల్లలు. జీవితం సాదాసీదాగా కానీ ప్రేమతో నిండినది. ఒకరోజు అనుకోకుండా అతని భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. వైద్యులు చికిత్స కోసం చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. రాజు తన దగ్గర ఉన్నదంతా అమ్మేశాడు, కాని చివరికి ఆమె ప్రాణం నిలవలేదు. ఆ రోజు నుండి రాజు జీవితం చీకటిలో మునిగిపోయింది. ప్రతి రాత్రి బస్ నడిపి ఇంటికి వచ్చి ఒంటరిగా దేవుని వైపు చూస్తూ అడిగేవాడు, దేవుడా, నా కన్నీళ్లు ఎప్పుడు తుడుస్తావు? ఒకరోజు బస్టాప్ వద్ద బైబిల్ పట్టుకున్న ఒక వృద్ధుడు రాజు దగ్గరికి వచ్చి నవ్వుతూ చెప్పాడు, రా కుమారుడా, నీ కన్నీళ్లు దేవుడు చూడకుండా ఉండడు. ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనములో ఆయన చెబుతున్నాడు, అతడు వారి కళ్లలోని ప్రతి కన్నీరు తుడిచివేయును. ఆ మాట రాజు హృదయంలో మిగిలిపోయింది. ఆ రోజు నుండి ఆయన తన జీవితాన్ని కొత్తగా ఆలోచించాడు. బాధ ఉన్నా ప్రతి ఉదయం దేవునికి ధన్యవాదాలు చెబుతూ ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టాడు. అనాథ పిల్లలకు బస్లో ఫ్రీగా రైడ్ ఇచ్చేవాడు. పేదవారికి ఆహారం పంచేవాడు. కొద్ది సంవత్సరాలకే అతని పిల్లలు పెద్దవారై విద్యలో రాణించారు. ఒకరోజు ఆయన పెద్ద కుమారుడు వైద్యుడిగా పట్టా పొందాడు. రాజు కళ్లలో కన్నీళ్లు, కాని ఈసారి అది దుఃఖం కాదు, ఆనందం. ఆకాశం వైపు చూస్తూ చెప్పాడు, ప్రభువా, నిజమే, నువ్వు నా కన్నీళ్లు తుడిచావు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము నుండి అతడు వారి కళ్లలోని ప్రతి కన్నీరు తుడిచివేయును. ఇక మరణముండదు, శోకమును, రోదనను, నొప్పిని ఇక ఉండవు. మొదటి విషయములు తొలగిపోయెను. ఈ వచనం దేవుని చివరి వాగ్దానం. ఒక రోజు ఆయన మన కన్నీళ్లన్నీ తుడిచివేస్తాడు. మన బాధలను అంతమొందిస్తాడు. మనకు నిత్య జీవం మరియు ఆనందం ఇస్తాడు. ఇది కేవలం భవిష్యత్తు స్వప్నం కాదు, ఇది మనకు ఆశ, ధైర్యం మరియు నమ్మకం ఇచ్చే దేవుని సత్యవాక్యము. ప్రస్తుత బాధల మధ్యలో కూడా ఈ వాగ్దానం మన హృదయానికి చెబుతుంది, ఈ కన్నీళ్లు శాశ్వతం కావు, ఈ నొప్పి అంతమవుతుంది. దేవుడు నీకోసం కొత్త ఆరంభం సిద్ధం చేస్తున్నాడు.